నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. నిన్న చేబ్రోలు కిరణ్ ఎపిసోడ్ ప్రతి క్షణం గమనిస్తూ వస్తున్న వాళ్ళకి కిరణ్ అలాంటి వీడియో మాట్లాడిన తర్వాత దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకున్న యాక్షను పార్టీ పరంగా సస్పెండ్ చేశారని కూడా వార్త వింటా ఉన్నాం. నిన్న గుంటూరులో జరిగిన హడావుడి, మాధవ్ అడ్డుపడి చేసిన హంగామా అంతా చూసాం. అయితే నిన్న గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెడుతూ కిరణ్ని ముసుగేసి తన వెనక ఓ కానిస్టేబుల్ పక్కన కిరణ్ని నిల్చోబెట్టి గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. ఆ కిరణ్ వెనకాల ముసుగేసి నిల్చోబెట్టిన వీడియోని పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం పాటు తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియా కార్యకర్తల కిరణ్ ఇంతలా పోరాడితే అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది పార్టీ లేదా ప్రభుత్వం అని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్ డెఫినెట్గా తప్పు చేశాడని ఒక పక్క అంటూనే ఉన్నారు. కిరణ్ని ఎలా నిలబెడతారని ఇంకొక పక్క ప్రశ్నిస్తూ ఉన్నారు. అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. కాస్త వివరంగా విశదీకరించి చెప్పడంలో అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు దిట్ట. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఆయన వ్యూ ఏంటి దీని మీద తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్. నమస్కారం అండి. ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దృశ్యం చూస్తే సహజంగానే టీడీపీ శ్రేణులకి, కార్యకర్తలకి, సోషల్ మీడియా యాక్టివిస్టులందరికీ కూడా మనసు చివుక్కుమంటుంది. కానీ ఇక్కడ బేసిక్గా ఎవడైనా సరే ఆ పార్టీ ఈ పార్టీ అని లేదండి, ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా, రాజకీయ పార్టీ నాయకులైనా సరే ఒక బేసిక్గా ఒక అంచనాతోటి, ఒక అవగాహనతో ఉండాలి. ఎలాగంటే వైసీపీ పార్టీ వాళ్ళ విధి విధానాల్లో వాళ్ళ వ్యవహారం మూడే సాపరండి. అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులు వ్యవహార శైలి మూడే సాపరండి ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద, అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్ట్. అది ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ విధానాల్లో ఆ నాయకుడిని బట్టే మిగతా వాళ్ళు కూడా వ్యవహరిస్తారు. నిన్న చేబ్రోలు కిరణ్ గారు ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. నిజంగా చాలా దురదృష్టకరం, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్. ఎవరు అలా మాట్లాడినా మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే అనేక సార్లు గతంలో వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ, లేకపోతే ఇంకా ఇతర సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కులం పేరు పెట్టి అలాగే వ్యక్తుల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ కుటుంబాలని, మహిళల్ని చాలా నీచంగా, వ్యంగ్యంగా, అత్యంత జుగుప్సాకరంగా వ్యాఖ్యానించినప్పుడు మనం తీవ్రంగా ఖండించాం, వాళ్ళని దునుమాడాం గతంలో. అలాగే అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని, ఆయన్ని వెక్కిరించి, ఆయన కుటుంబాన్ని, ఆయన శ్రీమతిని చాలా దారుణంగా, జుగుప్సాకరంగా కించపరిచారు, అవమానించారు, అపనిందేశారు. దాంట్లో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా పక్క నుంచి వ్యాఖ్యానించారు. ఎవరైతే మాట్లాడుతున్నారో అతను కాకుండా పక్క నుంచి క్రాస్ టాక్ చేస్తా డోలక్ వాయించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా నవ్వులు నవ్వుకుంటా, వెకిల్ నవ్వులు నవ్వుతా ఆయన వ్యవహారం చూసిన తర్వాత చాలామంది రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయా, సభానాయకుడు కంట్రోల్ చేయాలి కదా అని అనుకున్నాం. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి, ఆయన రాజకీయ మీటింగుల్లో కానీ, లేకపోతే ఏ మహానాడు ఇలాంటి ఏదో కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరన్నా కొంత అత్యుత్సాహంతో చంద్రబాబు నాయుడు గారిని మెప్పించడానికి కానీ, వాళ్ళు పాపులర్ అవడానికి కానీ, లేదా వాళ్ళలో ఉన్న ఉక్రోషాన్ని బయటపెట్టుకోవడానికి కానీ అవతల పార్టీ నాయకులను కానీ, వ్యక్తులను కానీ వ్యక్తిత్వ హననం చేయడం కానీ, మహిళల పట్ల జుగుప్సాకరంగా మాట్లాడడం కానీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే వాళ్ళు వారించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే ఆ పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఎవరన్నా ఇటువంటి లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారు, లేదా పెద్ద నాయకులు అయితే పిలిపించి మాట్లాడతారు, వివరణ కోరుతారు. ఇలాంటివన్నీ జరుగుతూ చూస్తున్నాం కదా మనం. అవును, రాజమండ్రి మహానాడులో జరిగింది, చూశాను. ఎక్కడ జరిగిన తర్వాత ఎంఎస్ రాజు కొడాలి నాని మీద మాట్లాడితే ఎంఎస్ రాజుకు తర్వాత ఫోన్ చేసి కరెక్ట్ కాదమ్మా అని. వాళ్ళు లేదండి, ఎవరు అలా మాట్లాడినా వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, లైన్ దాటకూడదు, మన అవతలని
ఇచ్చేయకూడదు అనేటువంటి వాళ్ళతో మోడస్ ఆపరేట్. మొన్న ఈ మధ్య కాలంలో చింతమనేని కూడా అది వారించారు కదా. వారించారు. ఇది వాళ్ళ విధానం, అది దానికి అలవాటు పడి ఉంటారు. అయితే మరి అవతల పార్టీలో అదేం లేదు. మనం రెండు చూస్తున్నాం. టీడీపీకి సంబంధించిన యాక్టివిస్టులు దొంగ అకౌంట్లు పెట్టుకున్నప్పుడు కొంతమంది మాట్లాడతారు. ఇలా వీళ్ళు డైరెక్ట్గా ఉండి పార్టీ వేదిక మీద ఉండే పార్టీ మెంబర్లుగా ఉండి మాట్లాడితే అభ్యంతరాలు ఉంటాయని చెప్పేసి కొంతమంది, చాలా తక్కువ మైన్యూట్ అది. ఎందుకంటే బేసిక్గా టీడీపీ కార్యకర్తలు కూడా అలాగా వాళ్ళ మనస్తత్వం కూడా కాదు. అంటే లైక్ మైండెడ్ బాబు గారు ఆలోచన విధానానికి అనుగుణంగానే వీళ్ళందరూ ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు నిన్న దాసరి అదే కిరణ్ మాట్లాడినప్పుడు చాలామంది నాతో సహా అందరు కూడా తప్పు మాట్లాడేటతను అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. నేనేమనుకున్నానంటే పొరపాటు మాట్లాడేసి ఎందుకు మాట్లాడేది ఇలాగా, ఇది తప్పు కదా, మాట్లాడకూడదు కదా. గప్పకన అమ్మాయి ఏం చేసింది, వాళ్ళు ఇంట్లో గొడవలు మనకి ఎందుకు, జగన్ మీద కోపం ఉండొచ్చు, లేకపోతే పార్టీ నాయకుల మీద కోపం ఉండొచ్చు, వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చు. అయినా సరే మనం అలా మాట్లాడి వాళ్ళ స్థాయికి దిగజారకూడదు కదా అనేటువంటిది డిప్లొమాటిక్గా ఒక పద్ధతిగా పెద్ద మనిషి తరగా అందరికీ అనిపిస్తుంది, నాకు అలా అనిపించింది. అయితే ఇక్కడ ఈ పార్టీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే అతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అతనికి ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు. అతను ఇమీడియట్గా వితిన్ అవర్స్లో ప్రెస్ ముందు అని ముసుగేసి నిలబెట్టాడు. ఇక్కడ పోలీసుల అత్యుత్సాహం కనపడుతుంది. ఎస్పీ గారు ముసుగేయడం అనేది ఆ ప్రెస్ ముందు తీసుకొచ్చి ముసుగేసి చూపించడం అనేటువంటిది పోలీసులు అత్యుత్సాహంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు పుచ్చిందంటే పురుగట్టేసింది అన్నట్టుగా పార్టీ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి కేసు నమోదు చేయండి, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తే పార్టీ అధిష్టానం, పార్టీ పెద్దలు, అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా ఖచ్చితంగా వాళ్ళు హర్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు మనం పద్ధతిగా వెళ్ళాలి, వాళ్ళకి మనకి తేడా స్పష్టంగా ప్రజలకు తెలియాలని అనుకుంటున్నారు. వాళ్ళు అలా అనుకుంటున్నప్పుడు ఇలా జరిగినప్పుడు వాళ్ళు డెఫినెట్గా చర్యలు తీసుకోమన్నప్పుడు వాళ్ళే ఆదేశాలు ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళు కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. లేదా జగన్ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు వాళ్ళకి ఎంతో కొంత లోపల. అంటే వర రవీందర్ రెడ్డిని కూడా అట్టే నిలబెట్టారు కదా, కిరణ్ కూడా అలాంటి కేసులోనే కదా అరెస్ట్ అయ్యారు. అంటే వర రవీందర్ రెడ్డిలానే ట్రీట్ చేయాలని పోలీసులు ఏమన్నా అనుకున్నారా కిరణ్ని కూడా? వాళ్ళందరూ సమానమైనట్టు చూస్తారండి. వర రవీందర్ రెడ్డిని మరి బోరగడ్డ అనిల్ నిలబెట్టలేదు కదా, పోసాని కృష్ణమురళిని నిలబెట్టలేదు కదా. అవును. ఇప్పుడు ఇక్కడ అతను మధ్యతరగతి కుర్రాడు అని పోలీసులకు కూడా కొంత లోకం ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులను బట్టి వ్యవహరిస్తారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకోవాలి, ఎందుకు వచ్చిన కూడా మనకి వెళ్తే పెంట అనుకుంటారు, రకరకాలు ఉంటాయి. లేదా లోపల కొంచెం జగన్ మీద ఎంతో కొంత ప్రేమ ఉంటే ఉండొచ్చు అందులో కొంతమందికి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ అతను వచ్చాడు, మరి అతను అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టాడు. లోకేష్ గారిని ఆ మాటలు మన నోటితో అనలేం, చాలా దారుణంగా మాట్లాడాడు. మళ్ళీ వచ్చి వీళ్ళకి ఈ కాన్వాయ్కి అడ్డం పడ్డాడు, చాలాసేపు సైడ్ ఇవ్వకుండా వీళ్ళ ముందు నడిపిస్తా ఇబ్బంది పెట్టాడు, పేపర్లో కూడా వచ్చింది. ఇప్పుడు గోరంట్ల మాధవ్ దీంట్లోకి వెళ్ళబోయే ముందు ఇక్కడ కిరణ్కి ముసుగేసిన దీనిలోకి వస్తే, ఒకవేళ వైసీపీలో ఇలా మాట్లాడుతున్నాం స్టిల్ నిన్న కూడా కిరణ్ని అరెస్ట్ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కూడా వైసీపీలో కొంతమంది మాట్లాడుతూనే ఉన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. అలాంటి వాళ్ళకు కూడా అలాంటి ట్రీట్మెంటే ఇచ్చుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంతలా ఆవేదన చెందేవాళ్ళు కాదేమో కదా. అదే ఇప్పుడు వాళ్ళందరి బాధ ఏంటంటే, ఇప్పుడు కిరణ్ని అరెస్ట్ చేయడానికి కానీ పార్టీ తీసుకున్న నిర్ణయం, వాళ్ళ పార్టీ తీసుకున్న నిర్ణయం కానీ మనం తప్పట్లేవండి. ఎందుకంటే వాళ్ళ విధి విధానాలు అవి. ఇక్కడ పార్టీ క్యాడర్ కానీ లేకపోతే ఆ పార్టీ సానుభూతి పరులు కానీ సామాన్య ప్రజలు కూడా వాళ్ళు ఏమనేది ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు గారి పట్ల తమ్ముడు తనవాడైన ధర్మరాజులాగా ఈయన వ్యవహరిస్తున్నాడు, చాలా పద్ధతిగా న్యాయంగా వ్యవహరిస్తున్నాడు. అటువంటప్పుడు ఆ పార్టీలో అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళు సాధారణ కార్యకర్త నుంచి మంత్రుల స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి వరకు మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఇది మెయిన్ అందరిలో ఉన్న సమస్య. కళ్ళ ముందు కనిపిస్తుందనే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. అవినీతి, దోపిడీ అని పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఈ సోషల్ మీడియా, డిజిటల్ డెవిల్స్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేటువంటి పోలీసుల పట్ల కూడా వాళ్ళకి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కాకాని గోవర్ధన్ రెడ్డి దొరకడం, పిన్నెల రామకృష్ణారెడ్డి దమ్ముడిని పట్టుకోలేరు, మిగతా వాళ్ళకి బెయిల్ వచ్చేదాకా అరెస్ట్ చేయరు అని అడుగుతున్నారు. దాన్ని లెవెల్ చేయాలంటే ఏం చేయాలంటే పార్టీ, ఇప్పుడు ప్రభుత్వం పార్టీగా కాకపోయినా
సమన్యాయం చేయాలంటే దాసరి కిరణ్ చేబ్రోలు కిరణ్కి ఏ రకంగా అయితే అరెస్ట్ చేసి అతను రిమాండ్కి పంపించారో అదేవిధంగా ఈ బెడత మొత్తానికి వదిలిపోవాలి. సోషల్ మీడియాలో అబ్యూజివ్ వర్డ్స్ వాడాలన్నా జస్ట్ కామెంట్ చేయాలంటే కూడా ఉలిక్కి పడాలి, 1కి 100 సార్లు యోచన చేయాలనేటువంటి భావన కలిగించాలంటే వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇప్పుడు ఉక్కుపాదంతో అని చేయాలి. కిరణ్ ఎట్లా దొరికాడు? బేసిక్గా చాలా మంది ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు సహజంగా చెప్పుకొచ్చేది దొరకలేదండి, ఎక్కడున్నాడు ట్రేస్ అవ్వలేదండి అని చెప్తున్నారు. కానీ కిరణ్ దొరికేసాడు ఒక్కరోజు. అతను కిరణ్ అంటే ఈ పొరపాటు మాట్లాడి దొరికేసాడు, కానీ అతను నోరు జారి. నేను అంటున్నది అలా కదండి, కేసు అయిన తర్వాత కూడా చాలా మంది తప్పించుకుంటుంటారు కదా. ఇప్పుడు మీరు అన్న కాకాని కనపట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ కిరణ్ చాలా ధైర్యవంతుడండి. అతను చాలా బిలో మిడిల్ క్లాస్, ఆర్థికంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కుటుంబం. ఇతను అయినా తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం, ఆ పార్టీ కార్యకర్తగాను మన మెంబర్షిప్ ఉందో లేదో తెలియదు నాకు, సస్పెండ్ చేశారంటే ఉండే ఉంటుంది. అతను అంతకుముందు 19 నుంచి 24 వరకు పనిచేసాడు, పార్టీలో పనిచేశాడు. అతని మీద కేసు లేని తీసుకెళ్ళి కొట్టారు, రకరకాలు చేశారు. అప్పుడు అతను అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ధైర్యంగానే మాట్లాడేవాడు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడాడు, పార్టీకి ఉపయోగపడేలాగానే మాట్లాడాడు. చాలామంది అతను ఓన్ చేసుకున్నారు. అయితే అతను చాలా సాధారణంగా చాలా సింపుల్గా ఉంటాడు మనిషి. నాకు 2-3 సార్లు కలిసేటప్పుడు మాట్లాడాము. ఏవో కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి, వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంటారు. మంచాల్లో పడుకొని ఉన్నారు, ఆయనకు ఒక యూరిన్ ఇది వేసి ఉన్నారు. కడుపు నిండిన బేరం ఏం కాదండి అతనిది. అతను పడతా లేస్తా అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. అతను ఇప్పుడు కూడా ఏదో పని చేసుకుంటా, చిన్న పెద్ద పని చేసుకుంటా సోషల్ మీడియాలో ఉంటున్నాడు. అయితే అతను నిజంగానే పొరపాటు తప్పు అలా మాట్లాడకూడదు, అసలు ఎవడో మాట్లాడకూడదు అలా. ఎందుకంటే కుటుంబాలను, మహిళల పట్ల వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని బహిరంగం పెట్టి మనం వాళ్ళ మీద అభాండాలు వేసి తెలిస్తే కూడా నిజమైతే కూడా మాట్లాడకూడదు. ఇది బేసిక్ లైన్. బహిరంగంగా ఒక ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారి భార్య గురించి ఎవరి గురించి మాట్లాడకూడదు. అలాంటి పరిస్థితుల్లో అతను తప్పు చేశాడు, దానికి క్షమాపణ అడిగాడు అతను. అయినా సరే పార్టీ అతను క్షమించలేదు, సస్పెండ్ చేసింది, కేసు నమోదు చేయమని ప్రభుత్వంగా అతను అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా అలాగ అరెస్ట్ చేసి ఉక్కుపాదం మోపాలి. ఆ పిల్లోడు ఇలా జరిగేటప్పటికి ఆగ్రహం వచ్చేస్తుంది సాధారణంగానే. ఇంతకు ఇతన్ని అరెస్ట్ చేశారు, టీడీపీ కూడా కాబట్టి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదని సహజంగానే అడుగుతారు. దాన్ని మరి ఎలా బ్యాలెన్స్ చేస్తా చూడాలి. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు వన్స్ ఫర్ ఆల్ ఇటువంటి బెడద లేకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ సోషల్ డిజిటల్ డెవిల్స్ అందరినీ కూడా కంప్లీట్గా వాళ్ళ నోళ్ళు ముయించే అవకాశం వచ్చింది. తమ్ముడు తనవాడైనా చేశారు కదా, చేశారు కాబట్టి ఎవరో కూడా వేలెత్తి చూపించే అవకాశం ఉండదు. కాబట్టి పోలీసులు కూడా సమర్థవంతంగా ఇటువంటి వాళ్ళందరినీ ఎవడో కంప్లైంట్ ఇవ్వక్కలేదు, సుమోటోగా తీసుకుని వాళ్ళ దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని కూడా మానిటరింగ్ చేసి కొంతమంది టీంని దీని మీద పెట్టాలి. మాకు ఇదే పని అంటే మీకు ఇదే అదే పని. సమాజం విచ్ఛిన్నం అవ్వకుండా, సమాజంలో కలతలు రాకుండా, కరెక్ట్, వాళ్ళలో వాళ్ళ ద్వేషాలు పెరగకుండా రాజకీయంలో చేసుకు. గత ఒక 15 ఏళ్ల క్రితం ఈ గోల ఉండేది కాదండి. ఎలక్షన్ల వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పార్టీ అభిమానం గెలిచిన తర్వాత ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకునేవారు, ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు ఏమైందంటే సోషల్ మీడియా అనేటువంటిది విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది, అందరూ వాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే సోషల్ మీడియా అంటే ఫేస్బుక్లోను, ఇన్స్టాలోను, లేకపోతే వాట్సాప్లోనే ఉంటారు, వీళ్ళు గ్రౌండ్లో పనిచేయరు అనుకుంటారు. కాదండి, గ్రౌండ్లో పనిచేసి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కింద చూసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఓడి దాంట్లోనే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లు అన్నీ కనపడతాయి. ఒక డేటా వేసుకుంటారు. సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఓ 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం ప్రతి ఇంట్లోనూ 100 GB ఉండేలా చూడాలండి. ఇవాళ 100 ఏంటి 300 GB ఉంటుంది. అందరికీ ప్రపంచం అంతా చేతులకు వచ్చేసింది. ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా, మయన్మార్లో భూకంపం వచ్చిందంటే దెబ్బని పడిపోవడం గట్రా చూసేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ న్యూస్ కంటే పేపర్లో, పత్రికల్లో వచ్చిన దానికంటే ముందు వస్తుంది. అటువంటప్పుడు నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా, లేకపోతే నాయకుడు మాట్లాడినా, లేకపోతే ఇంకో కార్యకర్త మాట్లాడినా అది వెంటనే స్ప్రెడ్ అవుతుంది. అందులో మంచి కొంచెం స్లోగా వెళ్తుంది, చెడు ఇంకా స్పీడ్గా వెళ్తుంది. ఇప్పుడు మల్లెపూల వాసన కొంచెం లేట్గా వస్తుంది ముక్కుకి, అదే దుర్గంధం ఉందని కూడా వెంటనే వచ్చేస్తుంది. అంటే దానికి వేగం ఎక్కువ ఉంటుంది. కాబట్టి
ఇది వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దీన్ని ఆకలింపు చేసుకోవాలి రాజకీయ పార్టీలు. ఆ పార్టీ ఈ పార్టీ కూడా వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందున్నారు. వైసీపీ ఈ విషయంలో ఒక అడుగు ముందున్నారు. కాబట్టే 2014 నుంచి 19 వరకు కూడా దీన్ని విస్తృతంగా వాడారు. యాక్చువల్గా దీన్ని ఎక్కువ వాడతారో ఐటీ మీద ఇది ఉంది చంద్రబాబు గారికి అనుకుంటారు అందరూ. వాళ్ళు ఈ మీడియాని నిర్లక్ష్యం చేశారు కొద్దిగా. వాళ్ళతో ఇందులో కొంచెం బలం తక్కువైంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేసి బిలో ద బెల్ట్ కొట్టడం అనేటువంటిది వాళ్ళే మొదలెట్టారు. అంటే సమాజంలో ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్న కొంతమందిని తీసుకుని అన్ని వర్గాల్లోంచి విశ్రాంతి అధికారులు ఉంటారు, మాజీ జడ్జీలు ఉంటారు, కుల సంఘాల నాయకులు ఉంటారు, అర్చకులు ఉంటారు, పురోహితులు ఉంటారు, అలాగే దేవదేవుని సన్నిధిలో ప్రధాన అర్చకులుగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళందరి చేత ఒక్కో దెబ్బ కొట్టించారు. అది విస్తృతంగా ప్రచారం చేశారు. ఎవడో ఒక వెబ్సైట్లో ఒకటి రాస్తాడు, ఒక కథనం, కల్పిత కథనం రాస్తాడు. దాని మీద దాన్ని ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేస్తారు. అది కొంచెం విస్తృతంగా వైరల్ అయిన తర్వాత దాని మీద చర్చ పెడతారు. చర్చ అయిన తర్వాత అప్పుడు ప్రధాన పార్టీకి వీళ్ళ తగులుతుంది వేడి సెగ. ఈ లోపల అది వెళ్ళాల్సిన చోటకి అంతటికి వెళ్ళిపోద్ది. వీళ్ళు అంత గింజుకున్నా కానీ పైగా టీడీపీకి ఉన్న అధికార ప్రతినిధులు కొంచెం గత 7-8 ఏళ్ళ నుంచి వీక్గా ఉన్నారు. వాయిస్ సరిగ్గా పోవట్ల స్పష్టంగా తెలుస్తుంది. ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇది ఎవరు కూడా మనకి ఎవరిని కించపరచడం కాదు, టీవీలు చూస్తున్న వాళ్ళు అందరికీ తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఆ విషయంలో శ్రద్ధ పెట్టాలి. అవగాహన ఉన్న వాళ్ళని ఇప్పుడు ఏ పార్టీ రాజకీయ పార్టీ అన్నా వాళ్ళ అధికార ప్రతినిధుల కింద పెట్టుకున్న వాళ్ళని ఆ పార్టీ పుట్టుపూర్వోత్తరాల్లో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎవరో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ నాయకుడు ఏం చేస్తున్నాడో, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, ఏం చేస్తున్నాడో, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళు మూడో సాపరండి ఏంటి, గతంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేశాడు, ఇవన్నీ అవగాహన ఉండాలి. లేదా ఎవడొకటితో తెలిసినదే నేర్చుకోవాలి. అది లేకుండా మన నోటికి ఎంత వస్తుందో మాట్లాడామనుకోండి అబ్బాస్ ఫాలో అవుతారు. పార్టీకి అల్టిమేట్గా పార్టీకి ఆ పార్టీ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు హర్ట్ అవుతూ ఉంటారు. ఇట్లా మన వాళ్ళు ఎవరు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారండి. ఇది ఇప్పుడు మన చుట్టూ ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు, మనకేమో వస్తుంది రూపాయలు లాభం, కానీ మన చుట్టూ ఓడిపోతే బాధపడతాం, గెలిస్తే సంతోషిస్తాం. కరెక్ట్. అలాగనమాట. ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు, రాజకీయాల్లో తలపడిన వాళ్ళు కొంతమంది ఈ సోషల్ మీడియా మీద చూడమండి, అదంతా తలకాయ పోటు అంటారు, అదేదో పెద్ద మాస్టర్ డిగ్రీ లాగానే. అవి చూడకపోతే నువ్వు ఎందుకు పని చేయవు. ఇవాళ సోషల్ మీడియా చూడకపోతే అసలు నాతో అన్నారు కొంతమంది నాయకులు, డైరెక్ట్గా అన్నారు. ఇది అది వాళ్ళు ఏదో పెద్ద గోల్డ్ మెడల్ సాధించినట్టు అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు టీవీలు వచ్చిన కొత్త అండి, ఇదివరకు టీవీలు ఉండి కాదు. ఎవరికన్నా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఆ నియోజకవర్గంలో సగం మందికి తెలిసేవాడు కాదు గతంలో. తర్వాత పత్రికలు విస్తృతంగా వచ్చి, పత్రికలు ఈనాడు లాంటి పత్రిక వెలుగు రేఖలు ఇంట్లోకి మన గుమ్మంలోకి వచ్చి కన్నా ముందే పేపర్ ఇంట్లో పడడం మొదలెట్టిన తర్వాత రాజకీయాల మీద ఆసక్తి పెరిగింది 83 తర్వాత. ప్రతి ఓళ్ళు కూడా అంటే రాజకీయం ఎప్పుడైతే గడిల నుంచి దేవుడిల నుంచి ఓడల్లోకి వచ్చిందో, ఎప్పుడైతే సామాన్యుల అధికారం రాజ్యాధికారంలో ఓటా దక్కిందో అప్పుడు అందరికీ ఆసక్తి పెరిగింది. ఇది పరిణామక్రమం అండి, ఇదేమి రోజుకు రోజు జరగలేదు ఇదంతా. ఇలాంటి పరిస్థితుల్లో అవగాహన పెరిగింది. రాజకీయాలు అంటే మెల్లమెల్లగా ఐడెంటిఫికేషన్ వచ్చింది నాయకులకి. తర్వాత పత్రికల్లోనూ ఈ టీవీ మాధ్యమం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళని ప్రత్యక్షంగా టీవీలో కనపడడం, వాళ్ళు పాపులర్ అవ్వటం, ఇలాంటివన్నీ నాయకులు తెలిసారు, అందరికీ తెలిసారు. దీన్ని వాళ్ళు నిర్లక్ష్యం ఎలా చేస్తారు? కొంతమంది నాయకులు టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మాట్లాడడానికి వాళ్ళు ప్రెస్టీజ్గా ఫీల్ అవుతున్నారు. డిబేట్లు రావాలి. గతంలో చూడండి, తెలుగుదేశం పార్టీ, నేను మిగతా పార్టీల గురించి మాట్లాడను, తెలుగుదేశం పార్టీలో చూడండి పెద్ద పెద్ద నాయకులు కూడా టీవీ డిబేట్లు, మంత్రులు, ముఖ్యమంత్రి కూడా వచ్చేవాడు కదా. కడియం శ్రీహరి గారు, ఆయన మక్తల్లో ఆయన పేరేం పేరండి, మొన్న చనిపోయాడు ఆయన, దయాకర్ రెడ్డి గారు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ వాయిస్ శ్రీనివాస్ యాదవ్, ఇలాంటి వాళ్ళందరూ పవర్ఫుల్ వాయిస్ వినిపించేవారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఈవెన్ కేసీఆర్ గారు కూడా వచ్చి మాట్లాడేవాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అందరూ వచ్చి దేవినేని ఉమా గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. వైబీ రాజేంద్ర ప్రసాద్ గారు, గట్టిగా ఇప్పుడు తులసిరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ డైరెక్ట్గా వచ్చి వాళ్ళు డిబేట్లో పాల్గొనేవారు సమర్థవంతంగా. వాళ్ళ పార్టీ ఒకసారి ఎమ్మెల్యే లేదా మంత్రి అయిన తర్వాత ఇక డిబేట్లలో పార్టిసిపేట్ చేయడం మన పాత్ర కాదు, అధికార ప్రతినిధులు చూసుకుంటారులే అనుకుంటారు. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇప్పుడు తల నెరిసిపోయిందారు రొంగేసుకుంటారు నల్లగా నాలుగు వాళ్ళు. అలాగే వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి జరిగి కింద మారిపోతున్నాయేమో అనుకోవాలి. ఇది నేను వాళ్ళు కించపరచట్లా. వాళ్ళకి ఒకసారి
సూచన చేస్తున్నాం. ఎందుకంటే మీ పార్టీ వాయిస్ని, మీ పార్టీ అభిమానులు, సానుభూతి పరులని మీ పటిష్టమైన సమర్థవంతమైన వాదన ద్వారా మీ అభిమానులు సంతృప్తిపరచాల. నిన్న అదే జరిగింది కదా అనంతపురంలో. పరిటాల సునీతమ్మ బయటకు వచ్చి మాట్లాడారు కానీ తెలుగుదేశం పార్టీలో దీని మీద కూడా విమర్శలు వచ్చాయి. మిగతా వాళ్ళు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ కామెంట్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే స్పందించారు తప్ప జిల్లాలో ఆ వారం రోజులు ఎవరు స్పందించలేదు. ఆ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, కంప్లీట్ మొత్తం 100% ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆవిడ ఒక్కతే మాట్లాడింది. మిగతా వాళ్ళు ఏం పీకుతున్నారు? ఈ మాట అంటే బాధ వస్తుంది వాళ్ళకి. ఏం పీకుతున్నారు అన్నాను, నేను ఉపసంహరించుకుంటాను, ఏం చేస్తున్నారు? తప్పు కదా అది. కూటమి ప్రభుత్వం కదా. అతను కూటమి ప్రభుత్వానికి సవాల్ విసిరాడు. కూటమి ప్రభుత్వంలో భాగమైన ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్ విసిరాడు. అతను గొడ్లోడు తీస్తున్నాడు అన్నాడు. అన్ని పార్టీలకి సంబంధమే కదా అది. ఇలాగా అంటే అతను ఒక ఉత్పాతాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రజల మధ్య విభజన, ఒక ఫ్యాక్షన్ని మళ్ళీ పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని ఆదిలోనే తుంచేయాలి కదా. అతని అక్కడి నుంచి కదిలిన వెంటనే అతని మీద కేసు నమోదవ్వాలి ఫస్ట్. తర్వాత అప్పటికప్పుడు అరెస్ట్ చేస్తారా, తర్వాత ముందు కేసు అయితే నమోదవ్వాలి. అయిందో లేదో తెలియదు. ఇలాగా ఈ ఎమ్మెల్యేల వాళ్ళు కూడా సోషల్ మీడియా ఫాలో అవుతే వాళ్ళకి ఏం ఉపయోగం? ఇప్పుడు సోషల్ మీడియా చాలామంది ఫాలో అవుతారు. 100% ఫాలో అవ్వట్లేదని చెప్పలా, 160% ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే సమాజంలో ఏం జరుగుతుంది, ఎవరు ఏమనుకుంటున్నారు పార్టీ గురించి వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత అందులో మంచి చెడప్పుడు ఫాల్స్ న్యూస్ ఉందనుకోండి, ఇలా అనుకుంటారు వాళ్ళు, తీవ్రంగా అయిపోయింది, అసంతృప్తి, ప్రతి కేడర్లో ఏం అసంతృప్తి ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రత్యేకించి టీములు పెట్టుకుని అందులో మంచి చెడ ఏరుకుని వాళ్ళు చూపించే అవసరం ఉండదు. మీరు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు వెళ్ళి లోపల ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. అవునే కదా. ఆ టైంలో ఇంకేం చేయరు కదా. అవడం ఒక్క రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించాలి. దానికి కేటాయిస్తే అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి మైండ్కి వస్తుంది. వచ్చినప్పుడు కొత్తగా ఆలోచన రావచ్చు. అసంతృప్తిని తగ్గించే ప్రయత్నాలు చేయొచ్చు. లేకపోతే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని, లేకపోతే వాళ్ళ నియోజకవర్గానికి ప్రయోజనం కలిగేలా, లేదా పార్టీకి ప్రయోజనం కలిగి, రాష్ట్ర ప్రయోజనం కలిగేలాగా ఏదైనా చాలామంది మేధావులు ఉంటారు సోషల్ మీడియా. మనందరినీ సోషల్ డెవిల్స్ కింద చూడకూడదు. కొంతమంది ఎవరో గమనించినాయి, చాలామంది చాలా తెలివిగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఎత్తి చూపిస్తారు. దాన్ని ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా కొంతమంది ఇతనికి అన్యాయం జరిగిందని ఇతను కాపాడంటే ఇమ్మీడియట్గా దానివల్లే కదా. ఇప్పుడు అతను మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని అక్కడికి వెళ్ళి చెప్పి ఇది అంతా కన్నా లోకేష్ గారికి ట్యాగ్ చేసి ఇదిగోండి ఈ అన్యాయం ఉంది, ఇతను సాయం చేయండి, లేకపోతే ఇతనికి ఇలా ఈ అమ్మాయి ఈవిని ఇబ్బంది పెడుతున్నారు అక్కడంటే ఎంత క్షణాల్లో స్పందిస్తున్నాడు అతను. మరి ఆయన సోషల్ మీడియా చూస్తున్న బట్టే కదా చేస్తున్నాడు, లేదా అతని టీం చూసి అతనికి ఇంటిమేట్ చేయటం బట్టే కదా. మరి మిగతా వాళ్ళు ఎందుకు పని చేయరండి? ఇప్పుడు అలా చూడటం వల్ల ఏమవుద్దంటే, ఇప్పుడు కిరణ్ని అరెస్ట్ చేసి పోలీసులు ఎలా పెట్టారు కాబట్టి వాళ్ళకి అర్థం ఉంది. వాళ్ళ క్యాడర్, కనీసం వాళ్ళ ఆ పార్టీ క్యాడర్ ఎలా స్పందిస్తుంది, వీళ్ళ అసంతృప్తిని ఎలా తగ్గించాలి, దీన్ని ఎలా లేబుల్ చేయాలి అనుకున్నప్పుడు కనీసం బ్యాడ్లో గుడ్ అన్నట్టుగా ఒక 20 మందిని అటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళని, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన వాళ్ళందరినీ రెండరా కేకెత్తున్నారని చెప్పి వీళ్ళందరినీ తీసిపోయారు అనుకోండి, వీళ్ళ అహం చల్లారుతుంది. రెండు మంచి జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా, అంటే ముందు మనం స్టార్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాల నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి అందులో నుంచి ఇంకొకటి తీసుకుంటే, కిరణ్ని ఇట్లా ముసుగు వేసి వెనకాల నిలబెట్టి అలా ట్రీట్ చేయడం 2029లో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరం అని కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే దాన్ని ఎట్లా కార్యకర్తలు ఇది ఇవాళకి వాళ్ళ అసంతృప్తి కాదండి, అంటే వీళ్ళు వారియర్స్ కదా. అవునవును. మీకు జరిగిందని చెప్తున్నాను. ఈ 10 నెలల్లోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎందుకో తెలియని ఒక అసహనం ఉంది. దాన్ని పార్టీ పెద్దలు, ఆ పార్టీ వరకు చెప్తున్నాను నేను, ఆ పార్టీ పెద్దలు దాన్ని గమనించారో లేదో తెలియదు నాకు. మాకు గమనంలో ఉన్న మాలోటలు ఏం చెప్తామంటే, కొంతమంది మాకు ఫోన్లు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో అనేటువంటిది వివరించడానికి ట్రై చేస్తాం. మా గొంతు సరిపోద్ది దానికి. పార్టీయే చర్యలు తీసుకోవాలి. ఆ పార్టీ వాళ్ళు ఏం చేయాలి, ఆ అసహనం ఎందుకనేటువంటి దాన్ని మూలానికి ఇక్కడ రకరకాల కారణాలు ఉన్నాయండి. ఇందులో కొంతమందికి లోకేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెద్దలతోటి ఏదో కొన్ని పనులు ఉంటాయి.
వాళ్ళ పనులు వాళ్ళని వాళ్ళకి సమక్షంలో వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా లేదా వాళ్ళ గతంలో ఏదైనా కష్టం కలిగినా ఇలాంటి కొంతమందికి అసంతృప్తులు ఉన్నాయి. అలాగే కొంతమందికి మీకు అసంతృప్తి ఉంటుంది టీడీపీ కార్యకర్తగా సోషల్ మీడియాలో మీ ఫాలోవర్గా మీరు ఏదైనా మాట్లాడితే గుడ్డలు చేయలేమంటే నేను అదే మాట్లాడతాను. ఇది ఒక మాస్ హిస్టీరియా కింద ఉంటుంది. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే పనిగట్టుకుని పార్టీ పెద్దల్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇది పోనీ వాళ్ళు మాట్లాడుతున్నదంతా తప్ప అంటే తప్పు కాదు, వీళ్ళ వ్యవహారం కూడా అలాగే ఉంది కొన్నిసార్లు. ఇది మనం ఎటు కూడా మనం తప్పు మాట్లాడుతున్నారు మీరు అలాగని వీళ్ళకి చెప్పలేం, ఇదేంటండి మీరు ఎలా చేస్తున్నారంటే అలా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళు మొత్తం దారుణంగా ఈ 10 నెలల నుంచి కూడా అనేక సందర్భాల్లో పార్టీ కేడరు సోషల్ మీడియాలో కానీ బయట కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు వేరు కాదండి, ఇప్పుడు అందరూ ఒకటే, అంతే కదా, అర్థమైందా? కాబట్టి వాళ్ళ అసంతృప్తిని వాళ్ళు అడ్రస్ చేయాలి, దాన్ని ఎలా రూపుమాపాలనేటువంటిది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇది వాళ్ళు గమనించినా కానీ ఆ విషయంలో వాళ్ళే సర్దుకుంటారు అనుకుంటున్నారో లేకపోతే మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడ కొంతమంది గుడ్డిగా వాళ్ళని ప్రభుత్వాన్ని లేకపోతే పార్టీని సమర్థించడం కూడా కరెక్ట్ కాదు. అలాగని చెప్పేసి ఒంటికాల మీద చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లీడర్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం అనేటువంటిది అస్సలు మద్దతు ఇవ్వకూడదండి. వీళ్ళు ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు ఇలాగా వ్యవహరిస్తున్నారు అంటే జీవిరెడ్డి విషయంలో కానీ లేకపోతే ఎప్పాల రవీందర్ రెడ్డి విషయంలో కానీ లేకపోతే పోస్టింగ్ల విషయంలో కానీ ఇప్పుడు మళ్ళీ కిరణ్ విషయంలో కానీ నిన్న కాక మొన్న ఇంకొక ఇష్యూ ఏదో జరిగింది, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిని లేకపోతే వీళ్ళందరూ మాట్లాడి లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి ఇటువంటి వాళ్ళు విషయాల్లో ఈ ప్రభుత్వం పార్టీ కూడా కొంత నిర్లక్ష్యంగా ఉంది అనేటువంటి వ్యవహారం వీళ్ళందరూ లేవనెత్తుతున్నారు. ఇప్పుడు ఇది ఒక్కోటి క్రమం తప్పకుండా ఈ 10 నెలల్లోనూ 10 ఇష్యూలు వచ్చినాయి. ఈ 10 ఇష్యూల్లోనూ కూడా పార్టీ సమర్థవంతంగా వాళ్ళని సంతృప్తి పరచలేకపోయింది. వీళ్ళే సర్దుకుంటున్నారు ఎప్పటికప్పుడు. ఇది మాత్రం వాస్తవం. నేనేమంటానంటే వాళ్ళకి ఏం సూచన చేస్తున్నానంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంగా అది కూటమి ప్రభుత్వం అది వేరే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఏం చేయాలంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు ఈ సోషల్ మీడియాలో చాలామంది మంచి ఫాలోవర్స్ ఉన్న కంటెంట్ రైటర్స్ ఉంటారో లేకపోతే సమాజంలో వాళ్ళు కొంచెం మంచి పేరు ఉంటుంది, అలాంటి వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళు సలహాలు తీసుకోవాలి, తప్పే ఉంది. ఆడ ఎవరికో చపాతీ బ్యాచ్ డబ్బులు ఇచ్చి సలహాలు తీసుకున్నప్పుడు మీకోసం పనిచేసి వాళ్ళు సలహాలు తీసుకుంటే తప్పే ఉంది. వీళ్ళు చెడు చెప్పరు కదా, వాళ్ళు ఏమీ ఆశించరు కదా. ఇప్పుడు ఏంటంటే డబ్బులు తీసుకుని పని చేస్తున్నాడు ఒక స్ట్రాటజిస్ట్లో ఎవరో పీకే ప్రశాంత్ కిషోర్ అని లేదా ఇంకోటి రకరకాల ప్రతి ఓడు నువ్వు స్ట్రాటజిస్ట్ అవతారం ఎత్తేస్తున్నాడు. సర్వేలో వాళ్ళ కలిపి వండేసి ఇటు చూపించేసి తర్వాత నాకు 150 కోట్లు ఇస్తే నేను చేస్తానండి మీకు అంటున్నాడు. మరి వీళ్ళు కూడా గుడ్డలు చేయలేండి, మరి మీరు చేసి పెట్టండి మాకు అంటున్నారు ఏటో. కానీ వీళ్ళు చెప్పినవన్నీ నేను 2021లో చెప్పాను, 2022లో చెప్పాను, మీరే సాక్ష్యం. ఏమంటే 2023లో చెప్పాను, 24లో చెప్పాను, ఎలక్షన్ ముందు చెప్పాను, రిజల్ట్ నాడు ముందు రోజు కూడా బెంబెలెత్తిపోకుండా బాబు వీళ్ళు అడ్రస్ లేకుండా పోతున్నారని చెప్పాం. ఆచూకీ ఆనమల్ నేనేం స్ట్రాటజిస్ట్ని కాదు, నాకేమి టీం లేదు, పబ్లిక్తో మాట్లాడాలా. అనేక మంది మాకు ఇలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి బయట నుంచి ఫోన్ చేసి బాబు ఇదండి సమస్య అని చెప్తారు, దాన్ని అడ్రస్ చేయమంటారు. కొంతమంది అడ్రస్ చేయమని కోరుకుంటారు, మా సమస్య మీరు మాట్లాడితే కొంచెం అందరూ ఆలోచిస్తారండి అని. ఆ నమ్మకాన్ని తెచ్చుకుంటే చాలు. దీని స్ట్రాటజిస్టులు ఏం అవసరం లేదండి. ప్రజల నాడి గమనించాలంటే స్ట్రాటజిస్టులు ఏం అవసరం లేదు. వాళ్ళకే పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది, అందులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ క్యాస్ట్లో ఉన్నారు, గతంలో ఎవరికి వేసారు, ఆ బూతుల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, అది వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది. టీడీపీకి ఉన్నట్టు ఇంకెవరి దగ్గర ఉండదు, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇలాగ వాళ్ళకి దొబ్బెట్టక్కర్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యూహ చతురుడు అపరచాణిక్యుడికి స్ట్రాటజిస్టా, అది జీర్ణించుకోలేరు వాళ్ళు. ఆయన ఒక జగంటిక్ పర్సనాలిటీగా చూస్తూ ఉంటారు, లెజెండరీ పొలిటీషియన్గా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన పట్ల వీళ్ళ కోపం ఏంటంటే ఎందుకు మెత్తగా ఉండకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి అందరినీ సమానంగా చూడాలి. ఈ విషయంలో నేను వాళ్ళు పూర్తిగా సమర్థిస్తాను ప్రభుత్వాన్ని. కానీ పార్టీకి వచ్చేటప్పటికి మిగతా వాళ్ళు పార్టీని హ్యాండిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు కార్యకర్తల ఈ ఆవేదన లేకపోతే వాళ్ళు వ్యక్తం చేస్తున్న భావనలో అర్థం ఉంది, ఖచ్చితంగా ఉందండి. ఇప్పుడు మీకు
పార్టీ కార్యకర్తలను ఎవడో ఎప్పుడు వాళ్ళు ఒట్టిపున్నాను ఎవడి మీద ద్వేషం ఉండదు. అలాగని 2029 ఎన్నికలకు ఇబ్బందికరమా? అసలు మీకు 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 అలా అర్థం అవ్వట్లేదు. 2029 ఎన్నికలు ఏంటంటే ఎప్పటికీ ఇబ్బందికరం కాదు. తెలుగుదేశం పార్టీ నేను అంటుంది ఆ పోస్టుల గురించి అంటున్నా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవడో చెప్తే వచ్చి పనిచేసిన వాళ్ళు కాదు, ఏదన్నా ఇస్తే వచ్చి పనిచేసిన వాళ్ళు కాదు. వాళ్ళ జీతాలు ఉండవు, వాళ్ళు ఎవరు మాట్లాడమని చెప్పరు. మమ్మల్ని ఎవరన్నా మాట్లాడమని చెప్పారా? మేము కొన్ని పార్టీ కాకపోయినా కానీ వాళ్ళు అంతే స్వచ్ఛందంగా పనిచేస్తారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అలాగే వైసీపీకి పనిచేస్తారు. కొంతమంది పెయిడ్ ఉన్నా కొంతమంది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు హార్డ్కోర్ అభిమానులు ఉంటారు. ఏ పార్టీని కించపరచకూడదు కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలు కూడా కించపరచకూడదు. వాళ్ళ అభిమానాలను ఎక్స్ట్రీమ్కి వెళ్తారు కొంతమంది. నిన్న చూసాం కదా సోషల్ మీడియాలో వైసీపీ స్థాయికి మరి నరికేస్తాం పట్టుకు చంపేస్తామంటే ధర నరికేరా అని చెప్పి తీసుకెళ్ళాలి పోలీసులే. ఇంకెక్కడ ఉన్నాడు కూర్చొని నరికే అనాలా. ఇది కొంచెం వ్యంగ్యంగా ఎటకారంగా ఉన్నా కానీ ఇప్పుడు ఆడెవడో ఒరే నిన్ను నరికేస్తావు అన్నాడు అనుకో, సార్ రెండు అతను ఇక్కడే ఉన్నాడు, మీరు నరికేస్తాను, మీకు ఏమేమి కావాలో ఏర్పాట్లు చేస్తున్నాం రెండు అని చెప్పి తీసుకెళ్ళాలా. నరికేస్తాలేడో చూడాలా, అప్పుడు దెబ్బ సెట్ అయిపోతారండి. నేను అబ్యూజ్ వర్డే కానీ నా చాలా చిన్నప్పుడు పల్లెటూరు వాళ్ళం కదా బూతులు మాట్లాడతాం మేము. బూతులు అలవాటు అయిపోద్ది. అభ్యాసం కుసిగిచ్చినట్టు 10 మంది మాట్లాడుతున్నదే కదా మనకు తెలుసుకుంటాం. మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళాను నేను. అక్కడ నాతో పాటు ఆటలాడుకునేవారు. నేను గబక్కన నీ అమ్మ అని చెప్పేసి ఒక మాట బూతు మాట మాట్లాడేశాను. ఆడు అంటే ఏం చేయాడంటే ధర మా అమ్మ దగ్గర తీసుకెళ్తాను అన్నాడు చెయ్యట్టుకుని. మళ్ళా మాట నేను మాట్లాడలేదు ఇప్పుడు వరకు. అర్థమైందండి? ఆ పనులు ఎందుకు చేయరండి? నేను నరికేస్తాను రా ముఖమూల కింద అన్నాడు. 2 సార్లు నరికేయండి అని చెప్పి తీసుకెళ్ళాలా. అంతే అయిపోయింది కథ. జగన్మోహన్ రెడ్డి నేను గుడ్లు ఓడదీస్తా అన్నాడు. సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం ఓడదీసేయండి అని చెప్పాలి. అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడు ఓడదీసేయండి అని చెప్పి 10 మంది నిలబడాలి. వెరీ సింపుల్ అండి ఇది. ఇది ఎందుకు చేయట్లేదు? ఒక పక్క ఇది నడుస్తుంది. ఇప్పుడు దీనికి పెద్ద గొడవ చేయగలదు. నేను గుడ్లోడ తీస్తాను అన్నాడు. మేము మళ్ళీ వచ్చాం, మీరు మళ్ళీ రావట్లేదు సార్ ఇప్పుడు తీసేయండి. నేను 10 మంది నిలబడాలని చేతులు పెట్టుకుని ఎక్కడ తీసేయండి సార్ అండి, కాలితే మేము బట్టలు కొన్ని బటన్స్ మేమే ఇప్పేసుకుంటాం అని చెప్పాలా. అతను ఎలా ఇప్పుతాడో చూసి ప్రపంచం చూపించాలా. వాళ్ళు కొట్టగలి తిట్టగలేదు. దీన్ని అనవసరంగా కోతిపుండి బ్రహ్మరాక్షసి అన్నట్టుగా పార్టీ దీన్ని ఇంకా మొదలుపెట్టుకోకూడదు. ఎందుకంటే కార్యకర్తలు హర్ట్ అవుతా సర్దుకుంటా గాయపడతా మళ్ళీ దాని గాయం మానుకుంటా ఆ పార్టీ మీద ఉన్న ప్రేమని, నాయకుల మీద ఉన్న అభిమానాన్ని, సానుభూతిని వీళ్ళు బాధపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విలపించడాన్ని చూసి తట్టుకోలేని గుండెలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీరు స్పందించినట్టుగా అతను స్పందించలేదు కదా. వాళ్ళ మీరెందుకు పైగా ప్రమోషన్ ఇచ్చాడు, మీరు ఎలా శిక్షిస్తారా అనేటువంటిది ఇతను అనటాన్నే ఎవడో ఒప్పుకుంటలేదు. ఇలా అనకూడదు. ఇప్పుడు ఇది ఎటు తిరిగి ఏం జరిగినా కానీ పార్టీ అధిష్టానం మీద దగ్గరికి పోతుంది కేసు. అటువంటిప్పుడు పార్టీ నాయకులందరూ దీన్ని పంచుకుని మాట్లాడాలి బయటకు వచ్చి. ఎవరికి తగ్గ ఎవరి లైన్లో వాళ్ళు దీన్ని సరిచేయాలి. వాళ్ళందరూ కూడా ఆ పదవి తీసేసుకుని ఆ పనిలో ఉంటున్నారు. వాస్తవానికి కొంత డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది కానీ అయినా కానీ అడగదు తప్పదు. వివరంగా డెఫినెట్గా మాట్లాడాలి. ఇంత జరిగితే నిన్న మొన్న ఈ కిరణ్ ఎపిసోడ్లో నిన్న అమ్మటి రాంబాబు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాడు. గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేశాడు. వచ్చి మాట్లాడుతూ ఆయన అంటాడు, కిరణ్ ఇప్పుడు అరెస్ట్ చేశారు, అదేంటి ఆకుకూర దొంగిలించినప్పుడే అరెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈరోజు ఈ స్థాయికి వచ్చేవాడు కాదు కదా అని అంబటి రాంబాబు అన్నాడు. ఆకుకూర అలా చేయాలంటే అంబటి రాంబాబుతో సహాయం లోపల పెట్టాలి ఈ పాటికి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ కూడా ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలి, అతను పట్టించుకోవట్లేదు. మొన్న అతను షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు, భారతి గారిని అన్నాడు అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేసాడు. వాళ్ళు అంటున్నారు కారులో వాళ్ళు, వీడు వీడియో కోసం చేస్తున్నాడు, ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని. పైగా పోలీసులను అడ్డుకున్నాడు. అతను పోలీసు ఉద్యోగం చేశాడు. ఇప్పుడు చట్టవిరుద్ధమైన ఇప్పుడు వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తే అంత సీరియస్గా తీసుకుంటారో. పైగా పోలీసుల్ని ఇది పోలీసులకు చెడ్డ పేరు వస్తుందండి. ఇప్పుడు ఏమంటున్నారు, పోలీసులు ఇతను ఎలా తీసుకెళ్తున్నాడని అతనికి ఎవరు పొందించారు, టోటల్ డిపార్ట్మెంట్ మర్చొస్తున్నారు. ఎస్పీ గారు బాధ్యుడు అవ్వాలి దీనికి. ఎగ్జాక్ట్లీ ఎస్పీ గారు చర్య తీసుకోవాలి. నీకు ఆ దారిలో తీసుకొస్తున్నాడని వాళ్ళకి ఎవరు చెప్పారు? పోలీసులే అతను ట్రాక్ చేసి పట్టుకుంటే ఇతనికి ఎట్లా తెలిసింది? ఇది పోలీసులకు చెడ్డ పేరు కదా. పైగా
పోలీసుల మీద అందరికీ సగమే నమ్మకం ఉంది ఇప్పుడు. ఎందుకంటే అందరు పోలీసులు నమ్మట్లా. పోలీసులు కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. మనకి ఎందుకు వచ్చిన కూడా బాబు వీళ్ళే ఏమంటలేదు, మనకి ఎందుకు కాలుతో అన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలంటే పోలీసులకు కానీ, ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, పెట్టుబడిదారులకు కానీ ఎవరికైనా సరే భరోసా కల్పించాలి. అరాచకవాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తాం. ఇదొకటే పాయింట్. ఆ విషయంలో అవినీతి పరుల్ని వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. ఇలాంటివన్నీ వాళ్ళ డబ్బు మొత్తం రికవరీ చేస్తాం అనేటువంటి ఒక సంకేతం, మెసేజ్ గట్టిగా పోవాలి. గట్టిగా పోవాలంటే పెద్దిరెడ్డి నుంచి మొదలెడితే చంద్రశేఖర్ రెడ్డి వరకు అందరూ కూడా చపాతీలను పొద్దున్నే 6 గంటలు లేసి ముఖం కడుక్కుని లైన్లో నిలబడాలి. జైల్లో సూపరింటెండెంట్ వచ్చి లెక్కెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఒక టీ పులిహార పెడతారు, తినేసి మళ్ళీ మధ్యాహ్నం 11 భోజనం పెడతారు, సాయంత్రం 5 భోజనం పెట్టి నాన్న లోపల తరిమేస్తారు. అవన్నీ చేయించాలి వాళ్ళ చేత. వీళ్ళందరూ అవసరమైతే 10 మంది అందరినీ ఒక చోట పెట్టకుండా, లేకపోతే వీళ్ళందరికీ సెపరేట్గా ఎక్కడో చోట పెడితే అక్కడ కూర్చొని మీటింగ్లో పెట్టుకుంటారు వాళ్ళు. ఆ పనులు ఎందుకు చేయట్లేదు అనేటువంటిది అందరితో బాధ, ప్రతి ఒక్కరికి బాధ ఉందండి. నాకు 100 మంది ఫోన్ చేస్తే 90 మంది ఇది చెప్తున్నారు. మీ ఎదురుకుండా ఒకళ్ళు ఫోన్ చేశారు, చూసారా? నాకేంటి సంబంధం? కానీ వాళ్ళు ఏంటంటే మనం బయట మాట్లాడుతున్నాం కాబట్టి ఇది వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాడు. మీరు మాట్లాడితే మీ వాయిస్ మా గొంతు మీ నోట్లోంచి రావాలండి, మా మనసులో మాటలు మీ గొంతులోంచి బయటకు రావాలని అడుగుతున్నారు వాళ్ళు. దీన్ని మన ప్రభుత్వాన్ని విమర్శించడం కాదండి, పార్టీని విమర్శించడం కాదు, వాళ్ళ సూచన హితులు మనం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావాలని ఖచ్చితంగా కోరుకున్నాను, మొహమాటలేదు. అప్పబావ మాటలు మన జగన్మోహన్ రెడ్డి అడ్రస్ లేకుండా పోవాలని కోరుకున్నాను. ఎందుకంటే అతను అరాచకవాది, డెఫినెట్గా చెప్తాం. అతను అంతులేని అవినీతి చేశాడు. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టం పట్ల అస్సలు గౌరవం లేని మనిషి, కోర్టులు బేఖాతరు చేసే మనిషి. అటువంటి వ్యక్తి ఈ రాజకీయాల్లో ఉండకూడదని కోరుకునే వాళ్ళలో ఫస్ట్ నేను ఉంటాను. అలాగని చెప్పేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎందుకు వాడతాం? వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు లాక్కూడదండి. ఆ తప్పు చేసాడు కాబట్టి అతనికి శిక్ష పడింది, అంతే. అలా చూడాలి తప్ప పార్టీ మమ్మల్ని మనవండి పార్టీ కోసం కష్టపడిన అరెస్ట్ చేశారు అనకూడదండి. కొన్ని విషయాల్లో తప్పదు బంధునాశనం, తప్పదండి. ఏం చేస్తాంటే అనివార్యమైన పరిస్థితుల్లో తప్పదు బంధునాశనం అంటాడు అంతా శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు. కాబట్టి ఇది అనివార్యం, తప్పదు. అలాగని చెప్పి అతను ఏం వదిలేరు. పార్టీ కార్యకర్తకు అతని సేవలు గుర్తించుకుంటారు, కానీ అతను తప్పుకు శిక్ష డెఫినెట్గా ఉంటుంది. కార్యకర్తలు కోరుకున్నట్టు వాళ్ళ బాధ్యత ఏంటంటే ఇదే విధంగా అలాగే ఇంతకన్నా దారుణంగా వ్యవహరించిన వాళ్ళని కూడా ఖైదు చేయాలి, వాళ్ళు శిక్షించాలి. రైట్, థ్యాంక్ యూ.